ఇది హెరిడిటరీ ట్రెడిషన్. ఇది యూ మే బి సర్ప్రైజ్. My family has been in this tradition of worshipping Lord Venkateshwara for last 2000 years, 36 generations. ఆగమ శాస్త్రంలో మా రిమోట్ యాన్సిస్టరు 2000 సంవత్సరాల ముందు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఇప్పుడున్న చోట ప్రతిష్ఠించిన మా రిమోట్ యాన్సిస్టర్ పేరు కూడా చెప్పున్నారు. గోపీనాథులని ఆయన వంశంలో మేము వస్తున్నాం. నేను 36th జనరేషను, మా పిల్లలు ఆల్రెడీ పూజలో ఉన్నారు. 37th జనరేషను. మా మనవడికి ఆల్రెడీ ఇనిషియేషన్ జరిగింది. స్వామివారిని మొదటిసారి ముట్టుకునే రిచువల్ కూడా జరిగిపోయింది. 38th జనరేషన్. కాబట్టి అదే కుటుంబాలు అట్లాగే ట్రెడిషన్ కాపాడుతూ ఉన్నాము. అందులో నేను ఓన్లీ సన్ కాబట్టి ఐ హ్యావ్ నో అదర్ గో ఆల్సో. కాబట్టి పిహెచ్డి అయిపోతూనే నాకు వచ్చిన పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్కి హ్యూమన్ మ్యాలిగ్నెంట్ ఇష్యూస్ పైన నాకు ఆఫర్ వచ్చింది. సౌత్ క్యారోలినా యూనివర్సిటీ హ్యూమన్ క్యాన్సర్ మీద చేయడానికి వచ్చింది. కానీ వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారంగా అర్చకులు విదేశ ప్రయాణం చేయకూడదు అనేది. కాబట్టి అంటే ఒకవేళ విదేశీ ప్రయాణం చేసి వస్తే నాకు ఈ అర్హత ఉండదు, స్వామివారి గర్భాలయంలో ప్రవేశించే అర్హత ఉండదు. అందుకని ఇది నా జీవిత పరమార్థం. నేను ఈ ఫ్యామిలీలో పుట్టినందుకు నేను ఇదే చెయ్యాలి. మై ఫేట్ ఈజ్ సీల్డ్ ఈవెన్ బై బర్త్. అట్ ద టైమ్ ఆఫ్ మై బర్త్ మై ఫేట్ ఈజ్ సీల్డ్ అండ్ డిసైడెడ్ ఐ షుడ్ బి అన్ అర్చక. కాబట్టి దాన్ని దాటి నేను వెళ్ళలేను.